అసలు మొట్టమొదట అనుగ్రహించింది ఒక బోయవాణ్ణి. వెంకటేశ్వర స్వామి వారికి చామదుంపలు తేనెలో పెట్టి పెట్టి ధన్యత పొందినవాడు ఆయన. ఒక రోజున చామదుంపలన్నిటినీ ఉడికించి మెత్తగా అయిపోయాయని చూసి తేనె పట్టుకొచ్చి దోణిలో పోయివే పట్టుకెడతాను వెంకటేశ్వరుడికి అన్నాడు. ఆవిడ చూసింది తేనె అయిపోయిందండి భార్య. ఆయన అన్నాడు, రా మన ఇద్దరం వెళ్ళి తేనె పట్టుకొద్దాం. పట్టి కొడుకుని పిలిచి అన్నాడు, రే నువ్వు ఈ చామదుంపలు జాగ్రత్తగా చూస్తుండు, నేను అమ్మ వెళ్ళి తేనె పట్టుకొస్తాను. అలాగే నాన్నగారండి అన్నాడు. వాడు కూర్చున్నాడు. బోయవాడు భార్య పక్కన ఉన్న అరణ్యంలోకి వెళ్ళారు తేనె కోసం. చేసి తేనె పట్టుకుని వచ్చాడు ఆయన. ఆయన వెంకటేశ్వరుడితో కలిసి తింటాడు. అందుకని ఆ తేనె పట్టుకుని వచ్చే లోపల ఈ పిల్లవాడికి ఆకలిసింది. వీడికి ఏమిటి అలవాటు, నాన్నగారు రోజు అక్కడ పెట్టి తిని వస్తారు, అప్పుడే మనకి పెడతారు. కాబట్టి అక్కడికెక్కడికో వెళ్ళి పెట్టడం ఎందుకు, నాన్నగారు ఈ చెట్టేగా వెంకటేశ్వర స్వామి అంటుంటారు, కాబట్టి ఇక్కడ పెట్టేస్తే అయిపోదేమిటి. ఈ పిల్లవాడు నమ్మాడు, ఉన్నాడు అక్కడ ఈశ్వరుడని. తినేశాడు చెట్టు రూపంలో ఈశ్వరుడు. తినేస్తే తండ్రి వచ్చాడు, వీడు మిగిలినవి తినేశాడు. స్వామికి పెడితే తినేచ్చుగా, తినేశాడు వాడు.